బ్రో కంగువా చెప్పాలంటే రా దమ్ము ఉంటే రా అన్నట్టు అది డైలాగ్ కానీ స్క్రీన్ ప్లే కానీ ఆ బీజం కానీ ఎక్స్ట్రాడినరీ. సూర్య అన్న అయితే చెప్పడం తక్కువ సూర్య అన్న గురించి, ఎందుకంటే చిన్నప్పటికి వెళ్ళి చూసుకుంటూ పెరుగుతున్నాను సూర్య అన్న యాక్టింగ్ని అండ్ ప్రతి ఒక్క మూవీస్ని. అండ్ సెవెంత్ సెన్స్ ఏదైతే మూవీ ఉందో ఆ మూవీ ఒక హిస్టరీ అయితే ఇదొక మూవీ ఇంకొక హిస్టరీ. అక్కడికి ఇక్కడికి కంపారిజన్ ఏంటంటే మన టెక్నాలజీ గ్రాఫిక్స్ ఏఐ టెక్నాలజీ అంత పెరిగి గ్రాఫిక్స్ విజువలైజేషన్స్ పెరిగి ఒకప్పుడు మనం బాహుబలిని చూసినంత రేంజ్లో దానికి మించిన వంటి గ్రాఫిక్స్ తోటి ఇది ఒక మూవీ సూర్య అనేది వచ్చింది. ఎక్స్ట్రాడినరీ అని చెప్పొచ్చు ఈ మూవీ అయితే చూసేటప్పటికన్నిటికీ. విజువల్స్ కానీ ఆ యాక్షన్ సీన్స్ ఎలా అనిపించింది? మామూలు లేదు, ఒక ఎక్స్ట్రాడినరీ. ఆ ఫైటింగ్ సీన్స్ అయితే నిజంగా చెప్తున్నా ఒక రేంజ్లో ఉన్నాయి. ఒక వైల్డ్ చెప్పడం కష్టం, మాటలు రాస్తారు కొన్ని అద్భుతాలు మాటలు బ్రేక్ చేస్తా ఖచ్చితంగా. దాని మించిన అంటే స్క్రీన్ ప్లే డైరెక్షన్ అయితే వేరే లెవెల్, స్టోరీ లైన్ అయితే బాగుంది. ఖచ్చితంగా ఆడియన్స్కి ఒక్కసారి కనెక్ట్ అయింది అంటే వదిలేరు ఆ స్క్రీన్ ప్లేని అయితే ఖచ్చితంగా. బాహుబలి 2ని అన్నిటినీ మించిపోద్ది లైన్ టచ్ అయితే. అది డిపెండ్స్, నా ఒక్క డిసిజన్ కాదు, చాలామంది కోట్ల మంది ఉన్నారు. నాకు నచ్చింది, ఒకరికి నచ్చదు ఒకరికి నచ్చకపోవచ్చు. అంటే డిపెండ్స్ ఆన్ స్టోరీ లైన్. అర్థం చేసుకుంటే చాలా బాగున్నాయి ట్రైబల్ సీన్స్. అంటే ఆ గ్రాఫిక్స్ కొన్ని రియల్ ఉన్నాయి, కొన్ని గ్రాఫిక్స్లో ఉన్నాయి కాబట్టి అంత స్ట్రగుల్ చేశారు వాళ్ళు. 100% నా జడ్జిమెంట్ పరంగా నేను చూసిన విజువలైజేషన్ పరంగా నేను చూసిన వంటి స్టోరీ పరంగా అయితే ఖచ్చితంగా ఇది ఒక మంచి రికార్డ్ అయితే ఖచ్చితంగా రావాల్సింది ఈ మూవీకి అయితే. ఇంకా ఆడియన్స్ దీన్ని ఎంత ఇంపాక్ట్ చేస్తే అంత మంచిగా ఇది ఒక పెద్ద లెవెల్కి అయితే ఖచ్చితంగా వెళ్తుంది, అవార్డ్స్ వచ్చే పొజిషన్కి వెళ్తుంది.